రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ సార్. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏ ప్రాబ్లం రాలే. పది సంవత్సరాల లోపు మాకు కేసీఆర్ వచ్చినప్పుడు జాగా కాల్ చేయించిండు. ఆయన మాట ప్రకారం మా పట్టాలు తీసుకుని మాకు ఇల్లులు ఇచ్చిండు. దేని గురించి ఇది ఏం సాధించాలని గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది? ఎందుకు ఖాళీ చేపిస్తారమ్మా? ఏందంట మా ఇల్లు తీసుకొని కొట్టి కట్టిస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడేమో మీరు కాల్ చేయాలి, మీకు శాంక్షన్ కాలేదు ఇల్లు అని అంటున్నారు. మాది ప్రాపర్టీ ఉండే అసలుకి, మా ప్రాపర్టీ గులగొట్టి ఇల్లులు కట్టిస్తామన్నారు. ఇప్పుడేమో కట్టిస్తలేదు. ఎప్పుడు కూలగొట్టరు మీ ప్రాపర్టీ? ఇక్కడ 5 years కిందనే అన్న అయిపోయింది. అందరికి శాంక్షన్ అయినాయి, మాకు కొంతమందికి రాలేవు. ఇస్తాం అన్నారు 5 years తర్వాత. ఇప్పుడు కాదు మీరు ఖాళీ చేయాలి, వేరే వాళ్ళకి శాంక్షన్ అయితే అని అంటారు. మళ్ళీ మేము ఎక్కడ పోవాలి? మా ఇల్లులు గులగొట్టిరు చేసిరు, ఇప్పుడు మాకు కాల్ చేయండి వేరే వాళ్ళకి ఇస్తామంటే మళ్ళీ మేము ఎక్కడ పోవాలి? పోలీసు వాళ్ళు ఎందుకు ఎంటర్ అయ్యారు మీ అపార్ట్మెంట్లోకి? అదే అన్న, మేము ఖాళీ చేస్తలేం. ఆల్రెడీ ఇది అయితేనే ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్కి తిరుగుతున్నాను. మేము కాల్ చేయమంటే పోలీసు వాళ్ళు వచ్చి సామాన్లు బయట వేస్తామని అంటున్నారు. ఇప్పుడు ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ మీరు? 5 years అవుతుంది మేము ఉండబట్టి ఇక్కడ. మీ ల్యాండ్ ఉందా ఇందులో? మా ఓన్ ప్రాపర్టీ అన్న, మా తాతల దగ్గర నుంచి ఇక్కడనే ఉన్నారు, అప్పటి నుంచి ఉన్నారు. మాకు కట్టిస్తాము, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పిర్రు, గులగొట్టిరు, ఖాళీ చేపించారు. ఇప్పుడు ఇల్లులు వచ్చిన తర్వాత ఇస్తలేరు. మీకు రావాల్సిన ఇల్లే అయితే? రావాల్సిన ఇల్లే. ఆల్రెడీ మాది కోర్టులో కేసు కూడా ఉంది, కేసుకి కూడా పైసలు కడుతున్నాం. కేసు కూడా వేసిర్రు, మీరు కబ్జా చేసుకున్నారు, తాళాలు ఇలా కొట్టినారు అని. ఆ కేసుకి కూడా కడుతున్నాం. కేసు నడుస్తూనే ఉంది, ఇల్లులు కాల్ చేపిస్తాం. మళ్ళీ కేసు ఎడికని కట్టాలి ఇప్పుడు మేము. మీరు ఎక్కడికి పోతారు? ఈ బట్టలన్నీ పైన ఉండాలి, పైన మొత్తం సామాన్లు పెట్టి ఉన్నాయి, పైననే ఉంటాం. ఇంకెక్కడికి పోతాం? ఎక్కడ ఫ్లాట్లు ఏం లేవు, పైననే సామాన్లు అన్ని పెట్టుకొని ఎండకు ఉండాలి. ఇక మా మేము కిరాయిలు కట్టుకొని ఏడానే ఉంటాం చెప్పండి. టైం ఒక 2-3 రోజుల టైం అడిగితే ఏమంటారు? టైం ఏమో లేదు, ఆల్రెడీ మీ ఆఫీస్ టైం కూడా అయిపోయింది. మేము మార్నింగ్ వరకైనా కాల్ చేస్తామంటే బయట వేస్తామా అని లేబర్లకు కూడా పట్టుకొచ్చిరు వాళ్ళే. మేము తీసేస్తాం మీరు జరగండి, మేము తీసేస్తాం మీరు జరగండి అంటున్నారు. మీది కూడా ఇక్కడ ఉందా? ల్యాండ్ ఉందా? మాది కూడా ఉంది ఇల్లు ఇక్కడే. ఇదే రూమ్ మాది కూడా. ఎందుకు ఖాళీ చేపిస్తున్నారు? వేరే వాళ్ళకి శాంక్షన్ అయింది, మీది కాదు ఇల్లు అని. ఇల్లు మొత్తం సామాన్ తీసుకొని బయటికి వెళ్ళిపోండి అనేసి పోలీసు వాళ్ళని తీసుకొని లేబర్ వాళ్ళని తీసుకొని వచ్చినారు. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడ పోయి ఉంటారు? బిల్డింగ్ మీద పోయి ఉందామని చెప్పి సామాన్ అంతా తీస్తున్నారు. లేకపోతే మిమ్మల్ని కూడా బయటికి పంపించేస్తాం అంటున్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు. బయట నిల్చోండి, ఏముందో సామాన్ తెచ్చి మేమే ఇస్తాం బయటికి, మీరు ఏది ముట్టే అవసరం లేదు, చేసే అవసరం లేదు. లేబర్లు కూడా మేమే తెచ్చినాం, సామాన్లు కూడా మేమే తీపిస్తాము, ఖాళీ మీరు పోయి బయట నిల్చోండి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మేము చెప్పి కూడా ఒక 10 minutes 20 minutes కాలే, అయినా మొండి పట్టుదలతోటి ఇప్పుడు తీయాలని చెప్పి స్వార్థంతో కూర్చురు వాళ్ళు. ఇప్పుడు అంటే ఇది వేరే వాళ్ళ అపార్ట్మెంట్ మీరు ఏమైనా తీసుకున్నారా, లేకపోతే వేరే వాళ్ళది మీరు ఏమైనా ఆక్యుపై చేసి? ఎవ్వరు వచ్చి ఎందుకుంటారు చెప్పండి? ఇప్పుడు మాకు వచ్చేది ఉంది కాబట్టి మేము ఉన్నాం కదా ఇక్కడ. మేము ఉన్నప్పుడు 5 years నుంచి ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది? ఎందుకు అవుతుంది? కేసీఆర్ రూలింగ్ లో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి? ఏం రాలేదు అసలు, ఏ ప్రాబ్లం రాలే మాకు. అసలు ఇంటిమేషన్ కూడా ఒక మాట కూడా రాలేదు. వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చేసారు. మాకు వచ్చేది ఉంది కాబట్టి మాకు ఆల్రెడీ చెప్పారు వాళ్ళు, వచ్చేది ఉంది మీకే ఇస్తామని కూడా చెప్పారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు మాత్రం ఎవరు ఏం మాట మాట్లాడుతూ. ఎవరిచ్చారు ఈ ఫ్లాట్? ఎవరిచ్చారు మీకు? పోయిన గవర్నమెంట్ ఇచ్చింది, కేటీఆర్ సార్ ఇచ్చిండు. కానీ ఇప్పుడు మేము ఏంటంటే మాకు వచ్చేది ఉంది, ఇయనికే లేట్ అవుతుందని చెప్పి మేము మా ఓన్గా మేము వచ్చి ఉంటున్నాం. అంటే ఒక కబ్జా టైప్లో మేము వచ్చి, అంటే కబ్జా అంటే మా ఏరియాలో మేమేం చేస్తాం చెప్పండి? మాది ఉంది కాబట్టి, మాకు వచ్చేది ఉంది కాబట్టి మేము వచ్చి ఉంటున్నాం. లేకపోతే బస్సులు ఎంతమంది ఒక్కోళ్ళని అబ్జెక్షన్ చేయరా, నువ్వెందుకు ఉంటున్నావు, ఎందుకు లాక్ ఓపెన్ చేసినావు అని చెప్పి మాట్లాడారన్న. అట్లా మీరు లాస్ట్ గవర్నమెంట్లో ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెళ్ళిపోమని అంటున్నారు. ఎందుకు అన్నాడు? ఇల్లు ఇది కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చినారు ఇల్లు, డబుల్ బెడ్రూమ్. ఇప్పుడేమో వచ్చి మీకు వేరే జాలు ఇస్తారు, మీరు వేరేగా అప్లై చేసుకోండి, వేరేగా వస్తుంది, ఇది కాదు మీది వేరే వాళ్ళకి శాంక్షన్ అయిందని చెప్తున్నారు పోలీసు వాళ్ళు వచ్చి. ఎప్పుడు చేస్తా ఉన్నారు? మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 125 ఇండ్లకి వెళ్ళి 93 ఇల్లులు శాంక్షన్ చేసారు. మరి మిగతా ఇల్లులు శాంక్షన్ చేస్తున్నారు, ఇప్పటిదాకా అయితే చేయలేదు. దానివల్లనే మేము వచ్చి ఇట్లా ఉండాల్సి వచ్చేది. 20 మెంబర్స్కి ఎవరికి ఇల్లు రాలే, వస్తుంది అన్నారు, ఇంకా రాలేదు. అది ఎంతమందిని ఖాళీ చేపిస్తారు ఇప్పుడు మీతో పాటు? 13 మంది. ఓకే.
మీ ఫ్లాట్ ఉందా ఇందులో? అగో అది ఆల్రెడీ సేల్ చేసేసారు వాళ్ళు. చెప్పారు వాళ్ళకు పైనుంచి ఆర్డర్ వచ్చిందంట చేయమని చెప్పేసారు. మా సామాన్ మొత్తం పైన పెట్టినాం. మీ జాగా ఉందా ఈ అపార్ట్మెంట్ కట్టక ముందు? వాటి నుంచి చిన్న పుట్టక మాది మొత్తం పుట్టక ఇక్కడనే. మాకు రెండు ఇస్తా అన్నారు, తండ్రి కొడుకుకి ఇస్తా అన్నారు. అది ఇప్పటిదాకా లేదు. ఖాళీ 90 మందికో 93 మందికో ఇచ్చారు, తక్కువ అట్లనే పెట్టేసారు. ఇక మేము ఇలా బాధప్తగా దొరినాము, ఇలా దొరి ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ దిక్కు లేదు. ఇక మీ తాత ముత్తాతలు పుట్టే కాడికి వెళ్ళి మా డాడీ మా తాత ఈయనే పుట్టినాం, ఈయనే పెరిగినాం, మేము పుట్టినాం. మళ్ళీ మాకు ఏం లేకుండా చేస్తే రోడ్డు మీదకి చేస్తే ఎట్లా పరిస్థితి? మాకు పని లేదు, బాట లేదు, ఏం లేదు. ఇంతకు ముందు ఇల్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లు వస్తున్నాయి అన్నారు. 1996 ఇల్లు ఏమో ఇచ్చారు, మిగిలిన ఇల్లు ఆపిపెట్టారు. ఇప్పుడు అడిగితే మేము మీకు లిస్టులో పేర్లు ఉన్నాయి, మీకు ఇస్తాము, టెన్షన్ పడకుర్రి అన్నారు. టెన్షన్ పడకున్నారు, ఒప్పుకున్నాం. లాస్ట్కి ఏం చేసారు? ఇప్పుడు సరే మీరు అప్పటిదాకా ఉండుర్రి అంటే అప్పుడు మేము తాళాలు పాలు కొట్టుకొని ఉన్నాం. ఓకే ఉన్నాం. ఇన్ని రోజుల నుంచి యాదరాలే, ఇప్పుడు ఎందుకు యాద వచ్చింది? ఇన్ని ఏళ్ళు 5 ఏళ్ళు ఉందా? 5 ఏళ్ళు అయింది మీరు ఇక్కడ ఉండి? ఇక్కడనే మేము ఇల్లునే దొరికినాం. 5 ఏళ్ళు అయిపోయింది ఇల్లు ఉండి. పట్టాలు ఇచ్చిన ఒక 6 monthsకి మేము ఇల్లు వచ్చి ఇల్లునే ఉన్నాం. ఇప్పటిదాకా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు సడన్లీ కాల్ చేయి అని అంటారు. మీ ల్యాండ్ ఎప్పటి నుంచి ఉందా? మా తాతది ఉండే సార్. మా తాత కూడా ఇక్కడే, మా నాన్న కూడా ఇక్కడే, అందరు ఇక్కడే. నేను కూడా పుట్టింది ఇక్కడే, నా ఇద్దరు తమ్ముళ్ళు కూడా పుట్టింది ఇక్కడే. మా తాతతో ఉన్నాం మేము. మాకు 1991లో పట్టా ఇచ్చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు దానం నాగేందర్ ఎమ్మెల్యే గారు ఉంటే అప్పుడు మాకు పట్టాలు ఇచ్చేసిరు. ఒక్కొక్క ఇంటికి పట్టా ఇచ్చేసిరు. అయిపోయింది. అది మేము కట్టుకున్నాక ఉంటున్నాం, కొంచెం కట్టుకుంటున్నాం. 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2015లో మా దగ్గరికి వచ్చింది గవర్నమెంట్. వచ్చి మీకు ఇక్కడ డబల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి మాట్లాడారు. అప్పుడు ఏమైనా ఒప్పందం అయింది? పెద్ద ఫ్యామిలీలు ఉంటే 2 ఇస్తాము, 2 కొడుకులు ఉంటే 1 ఇస్తాము, మీరు అడ్జస్ట్ చేసుకోండి అని లాస్ట్కు 132 మాకు శాంక్షన్ ఫ్లాట్స్. అయితే 2020లో 97 కంప్లీటెడ్, మిగతావి కన్స్ట్రక్షన్లో ఉండే. మా బస్తీవాసులు ఏం చేసిర్రు, అందరికి కష్టమవుతుంది కాబట్టి పోయి ఎమ్మెల్యే గారు కలిస్తే 2020లో ఇనాగ్రేషన్ 97 ఇళ్ళకి ఇనాగ్రేషన్ చేసిరు. తర్వాత ఎంఆర్ఓ గారు ఏమన్నారు, ఈ మిగతాయి కూడా మీకే ఇస్తాము, ఇవి రెడీ అవుతున్నాయి కదా, రెడీ అయినాక మీకే ఇస్తామని మాట రైటింగ్లో ఏం లేదు, మాట పొంటే చెప్పారు. ఓకే, సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం తిరిగినాం అన్ని జాగాలలో తిరిగితే లాస్ట్కు ఎంఆర్ఓ మీకు రావు, మీకు ఇంతనే అన్నప్పుడు మా అందరం ఏం చేసిరు, ఇట్లా జోర్ జబర్దస్తీ చేసి దిగినాం. తర్వాత కేసీఆర్ గారు ఎమ్మెల్యే తలసాని దగ్గరికి అట్లా తిరుగుతుంటే ఇప్పటి వరకు ఆగింది. ఒక సంవత్సరం దాకా నడిచింది. ఒక 6 నెలల నుంచి ఇది చాలా టార్చర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి సామాన్ తీసేయండి లీగల్గా ఉన్నాం మేము. ఈ ఫ్లాట్ ఇప్పుడు ఎవరికి ఇస్తారు? మిమ్మల్ని బయటకి ఇస్తారో మాకు ఇస్తారో ఏం చెప్తలేరు. అది మీరు ఖాళీ చేయాలి అంతే, బస్ మీరు ఖాళీ చేయాలి. ఇది మీ ఫ్లాట్ అమ్మా? లోపలికి వెళ్ళాలి. ఓకే, ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారు దీంట్లో మీరు? ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాం సార్. 5 ఏళ్ళు 6 years కూడా అయిపోయింది మేము ఇక్కడ ఉండి. మాకు ఇయ్యరంట, వేరే వాళ్ళకి ఇస్తారంట. మేము ఇక్కడ ఇల్లు జాగా మాది ఉంది, మాకు ఇచ్చి ఉండే మేము కట్టుకుంటుంటే. ఇంకా ఎంత ఉంది ఇందులో? మా జాగా 80 గజాలు ఉండే, 80 గజాలు. ఆ కార్నర్ బిట్టు మాదే, ఆ టెంపుల్కి కార్నర్ బిట్టు మాదే. అటు ఇటు మాకు 80 గజాలు ఉండే మా జాగా 80 గజాలు ఓన్. 50 గజాలకు సంబంధించిన నష్టపరిహారం పైసలు కట్టిస్తాం మీకు. దాని కింద మీ జాగా తీసుకొని మీకు ఇక్కడనే కట్టిస్తాము. మీకు పెద్ద ఫ్యామిలీ ఉంది కదా, మీ అందరికి 2 ఇస్తాము, చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి 1 ఇస్తాము అని చెప్పారు. మా అమ్మ పేరు మీద 1 వచ్చింది. తర్వాత సంవత్సరం తర్వాత రీనాగ్రేషన్ అయిపోయినాక తిప్పుతా ఉంటే ఇంకా మాకు బేరు కాక మేము తాళాలు 20 మంది ఉన్నాం. 20 మందికి డబల్గా రావాల్సినయే. ఇప్పుడు ఇది సింగిల్ బెడ్రూమ్, ఇది డబల్ బెడ్రూమ్ లో ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటాం సార్? 4 ఫ్యామిలీ, 4 అన్నదమ్ములు ఉంటారా సార్? మదర్ ఫాదరు అందరు పెళ్ళిళ్ళని అందరు ఉండగలుగుతారా సార్? డబుల్ బెడ్రూమ్లో 2 రావాలా వద్దా సార్? డబుల్ బెడ్రూమ్ లో 4 3 ఉండాలంటే ఉండగలుగుతారా సార్? 3 ఫ్యామిలీ 5 ఫ్యామిలీలు అవుతాయి.
మా అమ్మ అట్లా జాగ జరుపుకోలేదనే మేము ఇక్కడ వచ్చి ఉన్నాం. మా ముగ్గురు ఇద్దరు తమ్ముళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి, నా పెళ్లి అయింది, నా కొడుకు. ఈ అపార్ట్మెంట్ కట్టక ముందు ఎన్నేళ్ళు ఉన్నారు ఇక్కడ మీరు? మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఇక్కడనే ఉన్నాం సార్. మా హస్బెండ్ ఇక్కడనే మా తాతల ముత్తాతల నుంచి ఇక్కడే ఉన్నాం. తాత ముత్తాతల నుంచి ఇక్కడే ఉన్నాం మేము. ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నారు వీళ్ళు పోలీసులు? ఇక్కడ లేదు, మీరు ఎక్కడన్నా వర్రి, మాకు అవసరం లేదు, ఖాళీ చేసి ఇచ్చేసేయాలి. మేము ఏం చేసినాం, ఖాళీగా ఉంది అనేసి మేము ఓపెన్ చేసి ఇంట్లోకి వచ్చినాం. మాకు తిరిగినాం, మేము ఇస్తలేరు బయట వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. బయట వాళ్ళకి ఎడవోగల అనేసి మేమేం చేసినాము, ఇప్పి తాళం విప్పేసి వచ్చి ఉన్నాం. 15 ఇండ్లు 15 ఇండ్లు పోతున్నాయి, 15 ఫ్లాట్లు. 20 మొత్తం 20. ఈ ఫ్లోర్ లో ఇంకా ఈ ఫ్లోర్ 1 2 3 4, ఆ బ్లాక్ లో 4, అల్ల 2, ఆ బ్లాక్ లో 2, అటు ముందుకు 2 అట్లా ఉన్నాయి సార్. మొత్తం 20. మరి ఏం కావాలి మీకు? ఏం డిమాండ్ చేస్తుంది? మీ జాగా మా జాగాలో మేము ఉంటాం సార్, మా జాగాలో మేము ఉంటాం. బస్ మేము మీకు వచ్చి అడుగుతలేము, మాకు సరిపెట్టుకుంటాం. మేము ఏ ఫ్యామిలీలు ఎక్కువ ఉన్నారో వాళ్ళకి చేసి ఇవ్వమని మేము చెప్తున్నాము. తక్కువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఇవ్వకండి, తక్కువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఇవ్వండి, 2 ఫ్లాట్లు అని చెప్పినాం. వాళ్ళకి అర్థమైతలేదు. మేము ఆఫీస్లో పాటు తిరిగి 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 మేమే తంగ అయిపోతున్నాం, కానీ వాళ్ళు రెస్పాన్స్ తీసుకుంటారు. రెస్పాన్స్ లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి తిరిగితే కట్టెల మండి అనగా దగ్గరికి రానిస్తలేరు. అంటే మేము దొంగలామా? మేము రాగానే మాట్లాడము, ఫైల్ తీసి పక్క పెట్టేస్తారు. రెస్పాన్స్ దాంది. ఒక్కొక్క ఆయనకి ముగ్గురు పిల్లలు, ముగ్గురు అన్నదమ్ముళ్ళు. ఎట్లా ఉంటారు? డబుల్ బెడ్రూమ్లో ఎట్లా ఉండాలి? అంత పెద్ద ఫ్యామిలీలో ఎట్లా ఉండాలి? నీళ్లు సరిపోవు, నీళ్లు రావు సరిగా. చెప్పుకోవడానికి ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా లేదు, అసలు ఆస్కారమే లేదు. భూమి మొత్తం పగిలిపోతుండే మేము చేయించుకున్నాం. మళ్ళీ చూడండి, మళ్ళీ చేయించుకున్నాం మేము. ఇప్పుడు మాకు ఎక్కువైనా పైసలు. ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు, ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు, ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తలేదు. మేము ఆన్లైన్లో అప్లై చేసుకున్నాం. మీ దగ్గరకు వచ్చి మా జాగా తీసుకొని మీరు మాకే ఇక్కడ ఇవ్వకుండా వేరే ఇస్తే మమ్మల్ని రోడ్డు మీద చేస్తా అంటే ఎట్లా సార్? మేము మనుషులం, మేము కూడా మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ సార్. పెద్ద ఫ్యామిలీలు ఉన్నాయి, 4 కొడుకులు ఉన్నారు. వాళ్ళకి ఒక్క ఫ్లాట్ ఇచ్చి అల్లనే ఉన్నామంటే ఎట్లా బతుకుతారా సార్? ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ మీరు? మేము చాలా ఇళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడ. మాది అప్పుడు చిన్న ఇల్లులు ఉండేనా, 30 గజాల మీద మాకు ఇల్లులు ఉండే. 30 గజాల మీద ఇల్లులు ఉంటే గవర్నమెంట్ వచ్చి మాకు కలెక్టర్ వచ్చి ఖాళీ చేపించి తల్లికి ఒకటి కొడుకుకొకటి ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు ఒక్కటే ఇల్లు ఇచ్చిర్రు, మళ్ళీ కొడుకులు ఎడిగోవాలి. ముగ్గురు కొడుకులు ఉన్నోళ్ళు ఉన్నారు, 4 కొడుకులు ఉన్నోళ్ళు ఉన్నారు. సరే, తల్లికి ఒకటి కొడుకుకొకటి అన్నప్పుడు ఇవ్వాలి కదా. ఇప్పుడు మా జాగాలో మాకు ఇల్లులు కట్టించి వేరేలోకి అలాట్ చేసి అంటే మేము ఎట్లా ఒప్పుకోవాలి? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నప్పుడు గతంలో 30 గజాల స్థలం అన్నారు కదా, అప్పుడు వాటికి పట్టాలు ఉన్నాయా? మీరు ఉన్నప్పుడు పట్టాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ తీసుకొని మాకు ఇల్లులు ఇచ్చారు కదా. పాత పట్టాలు ఉన్నాయి మా దగ్గర, ఉన్నాయి కాబట్టి అవి తీసుకొని మాకు మా ఇల్లులు ఇచ్చిర్రు. మా జాగానే ఇది గవర్నమెంట్ ఏం కాదు, మా జాగా ఇది. మా జాగాలో మాకు ఇల్లులు కట్టించింది కేసీఆర్. ఖాళీ చేపిస్తున్నారు కదా, మరి మీ జాగా మీకు ఇస్తా అని చెప్తున్నారా? చెప్తలేరు కదా. బయట ఎక్కడ ఇస్తా అంటే ఎక్కడ ఎందుకు పోతాం? పుట్టి పెరిగింది ఈయనే, తాత ముత్తాతలు అందరూ పుట్టి పెరిగింది ఈయనే. ఇప్పుడు బయట ఎక్కడ బతుకు? ఇప్పుడు బయటది ఏం మాకు గ్యారంటీ లేదు, ఇస్తారని గ్యారంటీ లేదు. మళ్ళీ కాల్ చేపిస్తారు. మళ్ళీ ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ అని అదే అడుగుతున్నా నేను. మళ్ళీ ఎట్లా మా పరిస్థితి? లేనిపోని కేసులు వేస్తున్నారు మా మీద. ఏం కేసులు పెడుతున్నారు మీ మీద? కబ్జా చేసిరు, అది చేసిరు, ఇది చేసిరు అని కేసులు వేసిరు. దానికి పైసలు కడుతురు. ఒక్కొక్కరు 2 లక్షలు కట్టిరు. మళ్ళీ దాంతో అది రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఎవరికి కట్టారు 2 లక్షలు? మీరు కోర్టుకి కట్టినాము, లాయర్కి కట్టినాము. పిల్లలు లేని కేసుల విషయంలోనా? చదువుకున్న స్టడీ చేసుకున్న పిల్లల మీద ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నా పక్కకు వచ్చి పిల్లగాడు లీడర్తో పిల్లగాని మీద వేసిండు. మా అక్క కొడుకు మీద, డిగ్రీ ఫైనల్ ఇయర్ పిల్లగాడు, ఆ పిల్లగాని మీద కేసు వేసింది గవర్నమెంట్. దేని గురించి? ఇది ఏం సాధించాలని గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది? ఇది గరీబోళమే కదా, మేము ఉండలం కాదు కదా సార్. మా జాగా మాకు తీసుకొని మాకు కట్టించారు. దానికి మీరు గవర్నమెంట్ ప్రతాపం అయింది. ఇప్పుడు ఎట్లా అంటే అట్లా సామాన్ తీసి పడేస్తారు. ఎక్కడ వెళ్ళాలి? కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేరు. అట్లా మేము అగ్రి అవుతున్నాం. చలో ఇప్పుడు ఉన్న 16 ఇల్లులు అడ్జస్ట్ చేసుకుంటామని అనుకున్నాం కానీ కూడా మాకు తీసి పడేస్తారు. ఎక్కడ పోతారు మళ్ళీ? కొంతమంది పానాలు బాగలే, కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ ఉన్న ఇల్లు టెన్షన్, హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది కొంతమందికి. ఇల్లు ఇచ్చింది ఎవరు? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ సార్. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏ ప్రాబ్లం రాలే. ఇప్పుడు ఇట్లాంటి ఖాళీ చేపిడాలు, పోలీసులు రావడం అవి ఏం కాలే. ఎందుకంటే ఆయనే ఉన్నప్పుడు 10 సంవత్సరాల లోపు మాకు కేసీఆర్ వచ్చినప్పుడు జాగా కాల్ చేయించిండు. ఆయన మాట ప్రకారం మా పట్టాలు తీసుకుని మాకు ఇల్లులు ఇచ్చిండు. కానీ ఇప్పుడు ఈ 16 ఇల్లులు మాకు ఇస్తానని మాట ఇచ్చిండే. కానీ ఆ గవర్నమెంట్ ఏం చేసిందో లోపల మాకు తెలియదు. మాకు
25 ఇల్లులు మాకు ఇస్తాను సాక్ష్యం చేసింది గవర్నమెంట్ దగ్గర. మేము లిస్ట్ ఇచ్చినాం సార్, మేము ఇంతమంది ఉన్నాము, మాకు ఇంతమంది తక్కువ పడుతున్నాయి మాకు అని అంటే, సరే అమ్మా నేను చేస్తా అని గవర్నమెంట్కి ఎంఆర్ఐకి వెయ్యి మేము లిస్ట్ ఇచ్చినాం. ఒక్క లిస్ట్ కాదు, ఎన్నో లిస్టులు ఇచ్చినాం. 25 ఇల్లులు 27 ఇల్లులు లిస్ట్ ఇచ్చినాం. అదన్నీ చేసినాక వాళ్ళకి ఇదే ప్రాబ్లం. మళ్ళీ ఎందుకు మీ ఫ్లాట్ కూడా ఉందా ఇప్పుడు? మీరు మా అబ్బాయికి కేసులో ఇరికిచ్చిండ్రు. ఏం కేసు పెట్టరు మీ అబ్బాయి మీద? డ్రగ్స్ చేసినానని కేసులో ఇరికిచ్చి బీటెక్ చదువుకున్న పిల్లగాని ఫ్యూచర్ తోని ఆడుకుంటుండ్రు. కేసు పెట్టిండ్రు. ఖాళీ ఈడ గొడవ అవుతుందని కిందికి వచ్చిండ్రు. ఆ పిల్లగాని మీద కేసు పెట్టిండ్రు. ఇప్పుడు వాడు బయట పోయేటోడు ఆగిపోయింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? నాది 82లో అయింది పెళ్లి, 82లో అయింది నా పెళ్లి. మీ జాగా ఉందా అప్పుడు ఇక్కడ? 4 రూమ్లు ఉండే, అన్ని ఉండే మాకు, అన్ని మంచిగా ఉండే. అప్పుడు గుడిసెలు ఉన్నప్పుడే మంచిగా ఉండే. అప్పుడు ఏమన్నారంటే తల్లికి కొడుకుకి ఇస్తామని అన్నారు. అంటేనే సరే ఓకే అని జరిగినాం. తల్లికే ఇచ్చిర్రు, మరి కొడుకులు ఏడు ఉండాలా? ఇప్పుడు మాకంటే ఒక్కరు అనుకో, ఉన్న వాళ్ళకైతే ఉన్నారు కదా, 4 రేసి 3 రేసి ఉంటారు, మరి వాళ్ళు ఏడు ఉండాలా? బస్తీలో అన్నప్పుడు మన బస్తీలో మనకే కావాలని ఉంటది, కానీ వేరే బస్తీలు ఉండాలని అయితే ఉండదు కదా. అట్లా అదే పరిస్థితి ఇప్పుడు మాది. ఇప్పుడు మీకు మీ జాగా ఉందని చెప్తారు కదా, దానికి పైసలు ఇస్తా అన్నారా? పైసలు కూడా కట్టినాం. ఇప్పుడు మీకు పట్టాలు ఉన్నాయా మీరు అప్పుడు ఉన్నప్పుడు పాత ఇంటికి? పాత పట్టాలు కూడా ఉన్నాయి. నాకేందరు ఇచ్చిండు కదమ్మా అప్పుడు. పాత పట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మొన్న వచ్చినాక మా పట్ట మాకు వచ్చింది. ఖాళీ చేపించిన తర్వాత మీకు ఎక్కడ ఇస్తా అంటారు ఇల్లు? నాకు ఈడుంది, లేని వాళ్ళకే లేదు. ఇగో ఇంట్లో 3-4 కొడుకులు ఉన్నారు, ఒక్కోటి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏడు ఉంటారు? ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇప్పుడు వాళ్ళ భార్య కాలు ఇరిగింది, ఏడబోయి ఉంటది ఒక మాట. ఇప్పుడు వాళ్ళ గురించి అయినా మన బస్తీ పిల్లలే కదా. మరి మేము అదే అంటున్నాము, నాకు వచ్చింది సంబరం కాదు, అందరు కూడా ఈడ ఉన్న పిల్లలే, మనం కూడా పిల్లలు కాబట్టి అందరికీ ఉండాలి. అదే అంటున్నాం మేము, ఇంకేమంటలేము మేము. ఇప్పుడు ఎవడోకో ఇచ్చుకొని ఎవరికో అమ్ముకొని వచ్చి వాళ్ళు వచ్చి ఈడు ఉండడం ఏంది? ఈడున్న పిల్లలకి ఈడుంటే మాకు తృప్తి, అంతే కదా. మరి సడన్ ఇక్కడ నుంచి ఎలాగొట్టిన తర్వాత పైసలు ఇస్తా అన్నారు ఏమన్నా? చేయనీకి మేము బయటకు వెళ్ళి బతకనీకి రాలేదు సార్. మా జాగాలు తీసుకురు, మా ఇల్లు ఉండే, మాకు వచ్చి డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నారు. సరే అని మేము ఒప్పుకొని మా ఇల్లు మేము వాళ్ళకి ఇచ్చినాం కూడా మాకు మొత్తం ఇల్లీగల్ అయింది పని. 128 మాకు ఎస్విఎస్ అయింది, మాకు ఇచ్చిర్రు 103, 25 కూడా మాకేస్తా అని చెప్పేసి ఇప్పుడు మాకు ఇప్పటిదాకా ఒక ఇల్లు ఇవ్వలేదు. అందులో ఏం కింద మీద అవుతుంది, ఏం గడబడవుతుంది మాకైతే అర్థమైతే లేదు. మేమైతే 6 సంవత్సరాల నుంచి ఆక్యుపై చేసుకుని ఉన్నాం. 2 ఇల్లు ఇచ్చిన మేము 2 ఇల్లు అడుగుతున్నాం, ఒకటి ఇచ్చి 2 అడుగుతలేం. మాకు ఇస్తున్నారు, సరే సరే ఉండని వాళ్ళే అన్నారు. ఏమనలే. మీ జాగా ఎంత ఉంది అప్పుడు? మీ పాత ఇల్లు? పాత జాగా 100 గదాలు ఒకటి ఉంది, ఒకటి 80 గదాలు ఒక ఇల్లు ఉండే. 2 ఇల్లు ఉండే మాకు. 2 తీసుకొని 2 అడుగుతున్నాం, 2 తీసుకొని 4 అడుగుతలేం కదా. అట్లా అడిగితే ఇల్లీగల్ అది. మేము లీగల్గా పోతున్నాం. ఇన్ని రోజులు ఊకున్నాం మేము. మా నాన్నలు ఏమంటలేరు, వాళ్ళు ఇప్పుడు వచ్చి డైరెక్ట్ అటాక్ అంటే ఎడకలేస్తే చెప్పండి, అది న్యాయం కాదు.